వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత ఏడాది వరదల సమయంలో బుడమేరు వాగు పొంగి విజయవాడ ఏ విధంగా అతలాకుతలమైంది, అక్కడ సింగనగర్ కావచ్చు మిగతా కావచ్చు అనేది మనం చూడడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆపరేషన్ బుడమేరు అని చేపట్టి మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అలాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళు ఏ విధంగా ఆ బుడమేరు గండ్లన్నీ మొత్తం పూడ్చుకుంటూ వచ్చారు అంత కుంభవృష్టి కురుస్తున్నటువంటి వర్షంలో. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఆ స్థాయిలో దాదాపు లాస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చూసుకున్నప్పుడు ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. కురవాల్సిన దానికంటే అతి ఎక్కువగా వర్షాలు కురవడం జరిగింది. దాంతో ఇది జరిగింది అని ఒక పాయింట్ చెప్పారు, వాస్తవం. రెండోది, బుడమేరులో ఆక్రమణలు. ఎగ్జాక్ట్గా అదే మూమెంట్కి మనకి హైదరాబాద్లో హైడ్రా అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్స్, ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇవన్నీ కూడా కబ్జా అవుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి అదే నేపథ్యంలో ఈ బుడమేరుకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఎందుకు ఇది మునిగింది అంటే, ఇదిగో ఇక్కడ ఇన్ని వేల ఆక్రమణలు ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది మనం చూసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే సింగనగర్ ఎలా ముగిలిపోయింది, అలాగే దాని మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం, ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు, ఎవరికి అన్నం పొట్లాలు ఇవ్వలేదు, ఇచ్చేయలేదు, అది చేయలేదు, బుడమేరు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ హంగామా ఇదంతా కూడా చూసిన తర్వాత చాలామందికి విరక్తి వచ్చేసింది ఒక మాట చెప్పాలంటే. బట్ ప్రభుత్వం ఆ మూమెంట్కి తక్షణ సాయంగా ప్రకటించినటువంటిది, అలాగే తక్షణ సహాయక చర్యలు చేపట్టి ముందుగా గండి ఎలా పూడ్చాలి అనేటువంటి దానికి, కనీసం అక్కడికి ఒక వాహనం వెళ్ళేటువంటి తోవ కూడా సరిగ్గా లేనటువంటి దాంట్లో ఏ విధంగా నిమ్మల రామానాయుడు అక్కడ ఉండి మొత్తం అంతా పర్యవేక్షించి చేశారు అనేటువంటి దానికి ఇప్పటికీ కితాబుని పొందుతూనే ఉంటారు ఆయన చేసినటువంటి కష్టానికి. కానీ వరదలు ఇంకా పూర్తి స్థాయిలో మనకేమి వచ్చి వెళ్ళిపోలేదు. వర్షపాతం మెల్లమెల్లగా నమోదవుతూ వస్తుంది, వరద వస్తుంది తగ్గుతుంది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు విజయవాడ సింగనగర్ వాళ్ళకి, అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మళ్ళీ వరద ముప్పు తప్పదు అనేటువంటి ఒక హెచ్చరిక జారీ అవుతుంది. ఎందుకు ఇది అంటున్నాను అంటే, గత ఏడాది ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఇచ్చినటువంటి వివరాలను మనం చూస్తే బుడమేరు పరివాహక ప్రాంతం 2930 ఎకరాలు. వాస్తవంగా బుడమేరు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు. మొత్తం ఇందులో ఆక్రమణలకి గురైనటువంటి భూమి మొత్తం 380 ఎకరాలు. బుడమేరులో 380 ఎకరాలు. ఇందులో సేద్యం చేస్తున్నటువంటి పొలాల కోసం కూడా 260 ఎకరాలు. ఇందులో నిర్మాణాలు చేపట్టి చేసినటువంటి ప్రాంతం 80 ఎకరాలు. మొత్తం భవన నిర్మాణాలు 3100 ఆక్రమించినటువంటి బుడమేరులో 3100 నివాస భవనాలు ఇంకోటి మొత్తానికి అక్కడ కట్టారు. అలాగే అందులో ఉన్నటువంటి పట్టాభూముల్లో ఆక్రమించినటువంటివి 40 ఎకరాలు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు. సో ఈ సర్వే రిపోర్టు పక్కన పెట్టి ఒకసారి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగళి, అక్కడ రెగ్యులేటరీ ఏదైతే చెప్పారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ తూములు కానీ ఇవి కానీ అక్కడ గండి ఇవన్నీ పోడ్చడం బాగానే చేశారు, బాగానే ఉంది, అక్కడ వరకు ఓకే. బట్ మిగతా దగ్గరకు వచ్చేసరికి ఏ విధంగా ఉంది, ఈ రోజుకి ఎలా ఉంది అంటే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఈ ఏడాది దాటినటువంటి కూటమి పరిపాలనలో పర్టికులర్గా ఈ బుడమేరుకు సంబంధించి ఈ ఆక్రమణలు అన్నటువంటి పాయింట్ దగ్గర తేడా ఏముంది? బుడమేరును వదిలేసింది ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురావడానికో, పెట్టుబడులు తేడానికో, ఇతరత్ర ఉన్నటువంటి కారణాలకో, మంచి ప్రభుత్వం అన్నటువంటి కార్యక్రమానికో ఈ బుడమేరును వదిలేసింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ అనేది చూస్తుంటే అక్కడ అది కూడా ఏంటి, రాజరాజేశ్వరి నగరు, న్యూ రాజరాజేశ్వరి నగరు, తర్వాత సింగనగరు, ఇవన్నీ కూడా మనం చూసినటువంటిది. సో ఈ భారీ వర్షాలు వరదలు వస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమవుతుంది? ఒక్క ఆక్రమణ కూడా తొలగించలేకుండా పోయారు. గండి వేశారు, గండి నిజంగానే అక్కడ పూడ్చారు మొత్తం అంతా కూడా. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ విజువల్స్ అలా చూస్తున్నప్పుడు ఆ వర్షం వస్తున్నటువంటి దాంట్లో నారా లోకేష్ కావచ్చు, లేదంటే నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారు నాయన, ఇంత వరదలో ఇంత వర్షంలో వెహికల్స్ కూడా అక్కడికి వెళ్ళవు, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేకుండా ఉన్నది, ఎలా వెళ్ళారు అక్కడికి, అధికారం వచ్చినటువంటి కొత్త రోజులు అన్నటువంటి ఒక భయం కూడా చాలామందికి కలిగింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఆ రోజు జరిగినటువంటి విధ్వంసానికి ఈనాడు పాఠాలు నేర్చుకోకుండా వదిలేశారు. ఎన్క్రోచ్మెంట్స్, మళ్ళీ తిరగబడతారు, విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అనుకున్నారా? వాళ్ళకి ఆయుధం ఇవ్వడం ఏంటి? వస్తే పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక, ఆ ఇళ్ళు కూలిస్తే పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక, అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ అడుగుతారు మేము ఎక్కడికి పోవాలని. అక్కడ కట్టుకున్నప్పుడు తెలియదా ఇలా అవుతుంది అని? హైదరాబాద్ను ఒకసారి చూడండి ఈరోజు ఏమైందో పరిస్థితి. చూడండి వీళ్ళు ఒకసారి ఏమైందో పరిస్థితి అక్కడ.
ప్రభుత్వం ఎందుకని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. 3,100 భవనాలు 80 ఎకరాల మేర బుడమేరు వాగు స్థలాల ఆక్రమణలో ఉండి 3,100 భవనాలు నిర్మిస్తే వీటిలో అపార్ట్మెంట్లు, ఇళ్ళు, వ్యాపార కేంద్రాలు, దుకాణాలు. ఇక్కడ ఒక ఎకరం విలువ దాదాపుగా 10 కోట్లు, అంటే 800 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం. చివరాఖరికి మిగలాల్సింది కావాల్సింది 6 అడుగుల నేల, 6 అడుగుల లోతు, అంతే. 6 అడుగులు 3 అడుగులు పూడిస్తే పోతాం, తగలేస్తే బూడిదవుతాం. ఇంతకుమించి మిగిలేది ఏమీ లేదు. కబ్జా చేసి దాంట్లో ఇది చేసుకోవడానికి, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎరుకుతుండమే, శవాలతోటి బిజినెస్ అనుకోవడమే. ఎందుకంటే ఈ ఫోటోలు, ఈ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగానే ఆ పూడుకుపోయినటువంటి కాలువలు కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు కానీ, ఇదంతా కానీ ఏమనాలి, ఇంకా ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ? నేనైతే ప్రభుత్వాన్ని తప్పు పడుతూనే ఉంటా, నో డౌట్, నేను ప్రభుత్వాన్ని తప్పు పడతాను నేను. కానీ మిగతా తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరు తప్పు పట్టాలి? సొంతంగా కట్టుకున్నారు, వాళ్ళని ఎవరు తప్పు పట్టాలి? లేదు, ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డర్ కట్టించాడు, అందులో నివసిస్తున్న వాళ్ళు ఎవరిని తప్పు పట్టాలి? ఆ నివసిస్తున్న వాళ్ళని ఎవరు తప్పు పట్టాలి? దీనికి సొల్యూషన్ ఏది? రేపన్న రోజు వరదలు వస్తే బుడమేరు మళ్ళీ పొంగడం ఖాయం. గండి ఉన్నా ఏదున్నా సరే ఆ నీరు ఇటు రావడం అనేది ఖాయం. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. అది 50 నుంచి 120 మీటర్ల వెడల్పు ఉండాల్సినటువంటి ఆ కాలువలు కుంచుకుపోయి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మట్టి పోసి ఇంకోటి చేసి కబ్జా చేసి చేయడం అనేది ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి? ప్రభుత్వం ఏం చేస్తోంది ఇక్కడ? నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, మున్సిపల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? అమరావతికి భూసేకరణ చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ అదనం లేదు, లేదంటే మేము వెళ్తాము, గతంలో జరిగినటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇది మున్సిపల్ పరిధిలోకి రాదా? ఆక్రమణలు అనేవి ప్రభుత్వ భూమిని ఇలాంటి వాటిని ఆక్రమించారు అనేటువంటిది మున్సిపల్ పరిధిలోకి రాదా? రెవెన్యూ పరిధిలోకి రాదా? మరి ఏం చేస్తున్నారు మినిస్టర్లు అందరూ? గాడిదలు కాస్తున్నారా? అధికారులు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటివి జరగకూడదనే కదా మిమ్మల్ని. నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగిస్తామని. ఏడాది దాటిపోయింది, ఎన్ని శవాలు లేచాయి అక్కడ? అప్పుడు ఎంతమంది చనిపోయారు? మరి ఇప్పటిదాకా నిమ్మకు నీరెత్తుకున్నట్టు ఉంటే రేపొద్దున ఏమవ్వాలి? ఒకేసారి తొలగించడం మీకు సాధ్యం కాదు. డే 1 నుంచి ఏడాది అయింది. ప్రతిరోజు వెళ్ళి చెక్ చేసుకొని ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళకి పునరావాసం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు, అలాగే స్వార్థంతో కట్టి వ్యాపారం చేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎవడైతే బిల్డర్ ఉన్నాడో వాడి మీద కేసేసి లాగండి వాడి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా. ఇప్పుడు ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి అక్కడ. ఏం చెప్పాలి? సో ఇది కూటమికి ఒక మచ్చగా మిగిలిపోతుంది. మా స్వరం మారడానికి అట్టే సమయం పట్టదండి. మీరు చేసేటువంటి పనులు, మీరు నిర్లక్ష్యమే మమ్మల్ని మార్చేది. ప్రభుత్వం మంచి చేస్తోంది అని ఎంత గట్టిగా చెప్తామో దానికి మించి డబుల్ టైం చెప్తాం. దీనికి అనుకోవచ్చు చాలామంది ఏంటంటే, ఇన్ జనరల్గా యూట్యూబ్ కామెంట్స్ చూస్తూ ఉంటాను కదా ఛానల్లో, మా దానికి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఇగో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, ఇది మంచి జరిగింది అని మాట్లాడితే కింద వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు పెడతారు, చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు రా కుక్క నీకని. ఇదే మాటలు. అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే దానికి వస్తారు కొంతమంది. ఇక్కడ నేను పార్టీలని ఇంకోటి కలపట్ల, కొంతమంది అని అంటున్నాను. అందుకే ఎవరు వాళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి. పర్టికులర్గా ఇక్కడ నేను ప్రభుత్వాన్ని పొగిడితే ఇక్కడికి వచ్చి చేసేటువంటిది మాత్రం ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ని తిడుతుంటే అందరూ వస్తారు కొంతమంది, అందులో అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడ్రా ప్యాకేజ్ నీకు కుక్క అంటారు. ఇక బీజేపీ వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఏపీలో వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను, నేను పెద్దగా ఏం మాట్లాడిన వాళ్ళ గురించి. ఇక వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే ఇక్కడ తప్పు జరుగుతోంది అన్నటువంటి ప్రతిపక్ష హోదా మెయిన్ తీసుకొని పాత్ర మన జర్నలిస్టులు కూడా తీసుకుని మాట్లాడితే టీడీపీ వాళ్ళకి కోపం. కింద వచ్చి జగన్మోహన్ రెడ్డి కుక్క నీకు ఎందుకు ఈ మాటలన్నీ, ఎందుకు పవన్ కళ్యాణ్ని లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పు అయిపోతుందా? ఎవరు చెప్పాలి మీకు? ఇంకా ఈ విజిల్ బ్లోయర్స్ అనేవి ఎక్కడి నుంచి రావాలి మీకు? ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో అనేది మీకు తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు. కానీ అందులో ఇంకా అనేక లోపభూయిష్టంగా ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని దయచేసి కవర్ చేసుకోండి. లేదు అంటే వాళ్ళకి 11 వచ్చాయి, గత 5 ఏళ్ల పరిపాలనకే వాళ్ళకి 11 వచ్చాయి. రేపొద్దున మీకేం వస్తాయనేది ప్రజలు చెప్పేస్తారు. నో డౌట్ ఇన్ దట్. అది మీ చేతుల్లోనే ఉంది. బట్ దానికి ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇవి చెప్పడం. ఎనీవే, బుడమేరుకు సంబంధించి ఇది ఒక హెచ్చరిక. ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తారతమ భేదం లేకుండా క్లియర్ చేయాల్సిందే. ప్రకృతిని ప్రకృతిలా ఉండనిస్తేనే తల్లి ప్రేమగా చూసుకుంటుంది. లేదు అంటారా,
భద్రకాళి విలయ తాండవం ఆడేస్తుంది. ప్రకృతికి కోపం రానివద్దు దయచేసి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.